హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. ఈ రోజు నేను ఈ వీడియోలో వినాయకుని ముందు గుంజీలు ఎందుకు తీయాలి అనే దాని గురించి చెప్తాను. మనం అందరం కూడా వినాయక చవితి రోజు కానీ వినాయకుని టెంపుల్ వెళ్ళినప్పుడు మనము స్వామి వారికి గరక సమర్పించి అప్పుడు మనము గుంజీలు తీస్తూ ఉంటాము. వినాయకుని ముందు ఎందుకు తీస్తాము అనే దాని గురించి నేను చెప్తాను. అదే విధంగా వినాయకుని ముందు మాత్రమే ఎందుకు గుంజీలు తీయాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. కొందరికైతే వినాయకుని ముందు గుంజీలు ఎందుకు తీస్తారో తెలిసే ఉంటుంది, మరికొందరికి తెలియకపోవచ్చు. సో ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోయి ఉంటది ఎందుకు గుంజీలు తీయాలి అనే దాని గురించి. మన పురాణాల ప్రకారము మహావిష్ణువుకి చెల్లెలు పార్వతీదేవి అని చెబుతూ ఉంటారు. అదే వరుసలో మహావిష్ణువుకు శివుడు బావ వరుస అవుతాడు, గణపతికి మేనమామ వరుస అవుతాడు. ఒక రోజు మహావిష్ణువు బావ అయిన శివునితో మాట్లాడడం కోసము కైలాస పర్వతానికి చేరుకుంటాడు. కైలాస పర్వతానికి చేరిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని, గదను, తన శరీరం పైన ఉన్న ఆయుధాలన్నీ పక్కన పెట్టి శివునితో మాటలలో నిమగ్నమైపోతాడు. అదే సమయంలో అక్కడ ఉన్న బాల గణపతి ఎంతో అద్భుతంగా మెరుస్తున్న సుదర్శన చక్రాన్ని తీసుకొని మింగి తను ఆటల్లో నిమగ్నమైపోతాడు. అక్కడ శివునితో మాట్లాడుతున్న విష్ణుమూర్తి మాటలు అయిపోయాక తన సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో అని గుర్తు తెచ్చుకొని ఆ సుదర్శన చక్రం కోసం వెతుకుతూ ఉంటాడు. ఎంత వెతికినా కూడా తనకి గుర్తు రాకపోవడము వెతుకుతూ ఉండగా అక్కడ ఉన్న బాల గణపతి మేనమామను గమనించి, ఏంటి మేనమామ ఏమో వెతుకుతున్నావు అని చెప్పేసి విష్ణుమూర్తిని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి నా సుదర్శన చక్రం ఇక్కడే పెట్టాను, కనిపించట్లేదు అని చెప్పేసి బాల గణపతితో చెబుతాడు. అప్పుడు బాల గణపతి ఇంకా ఎక్కడ ఉంది ఆ సుదర్శన చక్రం, ఆ చక్రాన్ని నేను మింగేశాను కదా అని సమాధానం చెప్తాడు విష్ణుమూర్తికి. విష్ణుమూర్తికి ఏం చేయాలో తోచక గణపతి మేనల్లుడు కావడంతో తను ఏమి చేయలేక నా సుదర్శన చక్రాన్ని ఇవ్వమని గణపతిని వేడుకుంటాడు. ఈ సుదర్శన చక్రము దుష్టులను సంహరించడానికి ఉపయోగించే ఆయుధము, ఎలా అయినా చేసి నా సుదర్శన చక్రాన్ని నాకు ఇవ్వమని విష్ణుమూర్తి తన మేనల్లుడైన గణపతిని కోరుకుంటాడు. కానీ వినాయకుడు తన మాటలు పట్టించుకోకుండా నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి తన ఎడమ చేతితో కుడి చెవిని, కుడి చేతితో ఎడమ చెవిని పట్టుకొని వినాయకుని ముందు గుంజీలు తీయడము మొదలు పెట్టాడు. అలా తీస్తున్న విష్ణుమూర్తిని చూసి వినాయకుడు చాలా ఆశ్చర్యపడి కడుపుబ్బా నవ్వుతున్నాడు. అలా నవ్వుతుండగా లోపల ఉన్న సుదర్శన చక్రము బయటపడింది. అప్పటి నుండి వినాయకుని ముందు గుంజీలు తీయడము ఆచారంగా మారింది. ఎందుకు గుంజీలు తీస్తారు అనేది దీని గురించి ఇలా ఒక చిన్న స్టోరీ చెప్పి మీకు చెప్పాను నేను. ఇది అందరికి తెలిసే ఉంటుంది, కానీ కొందరికి తెలియదేమో అని చెప్పేసి నేను వీడియో తీశాను. విష్ణుమూర్తి వినాయకుని ముందు గుంజీలు తీయడం వలన అప్పటి నుండి కూడా మనందరము ఆచారంగా భావించి అప్పటి నుండి గుంజీలు తీయడము మొదలు పెట్టాము. ఇది ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాను అని నేను అనుకుంటున్నాను. మీరు అందరూ నా వీడియోస్ చూస్తున్నారా అని నేను అనుకుంటున్నాను. అదే విధంగా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట బెల్ ని హిట్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.